హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్ చట్నీ చేసుకుందాం. ఇదిగోండి వేపించిన శనగపప్పు. ఫ్రెష్ది అయితే వేపుకోక్కర్లేదు, కొంచెం మెత్తపడితే వేయించుకోండి. ఇదిగోండి జీలకర్ర వేసుకున్నాం, కొంచెం వేయించుకునేది. ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం. ఇది అలా మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకోవడమే. పౌడర్ చేసుకున్నాక మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని పౌడరు, కొంచెం సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకుందాం. సరిపడిన సాల్ట్ వేసుకుందాం. అది మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకుందాం. సరిపడిన కారంకి ఎండుమిర్చి వేసుకుంటున్నాం, చూసుకొని వేసుకోండి కారం. అందులో ఇవ్వండి ఇలా పౌడర్లో అయింది కదా. దీన్ని మనకి ఎంత సరిపడితే అంత తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మనకి నచ్చితే తాలింపు వేసుకోవచ్చు. ఇందులోనే వేయించుకున్న ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా కలుపుకోవచ్చు. చట్నీ ఫ్లేవర్ వస్తుందండి. కొంచెం శనగపిండిలో కొంచెం గోరువెచ్చగా ఉండలు కట్టకుండా కలుపుకోండి, కొంచెం కొంచెంగా. ఇందులో మీకు నచ్చితే కొంచెం క్యారెట్ తురుము, పచ్చిల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలు అవి వేసి తాలింపు అది వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇలా గోరువెచ్చని నీళ్ళు ఉండలు లేకుండా ఇలా నీట్గా కలుపుకోవాలి. సాల్ట్ అది చూసుకోండి. కొబ్బరి కూడా ఫ్రెష్ తురిమేసి వేసుకుంటే ఇంకా కొబ్బరి పచ్చడిలాగా ఇన్స్టెంట్గా చేసుకున్నట్టు అవుతుంది. వాటర్ సరిపడినంత చూసి వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపడినంత. దీనికి మనం పోపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. చూసుకోండి, ఇది కొంచెంసేపు పోయాక టైట్ అవుతుంది. ఇందులో జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసాను. అవి పోపులు బాగా తాలింపు అయినాక ఇంకొంచెం తాలింపు వేసుకున్నాం. రెడీ టు సర్వ్. చూడండి, ఇప్పుడిప్పుడే చేసుకున్నట్టు ఉంది ఇన్స్టెంట్ చట్నీ ఇది. మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడే చేసినట్టుగా ఉంది కానీ మనం పొడి చేసి కలిపినట్టుగా లేదు. టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ అది చూసుకొని వేసుకోండి, చాలకపోతే వేసుకోండి. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.